నాగేశ్వరరావు మొయ్యిల నాగేశ్వరరావు పరిపాలన బాగుంది. మాకు అందేస్తున్నాయి. ఇదివరకు పింఛని అలాగేదో ముక్కల కింద తగ్గుడు వచ్చాడు. మీ అందరికీ తెలిసేది. మాకు ఎలా ఇంకా మేము లెక్కతుంది వచ్చేస్తుంది. 4,000 రూపాయలు పట్టుకుని మేము ప్యాకింగ్ చేసి వచ్చేస్తున్నారు. ఇంకేంటి మాకు కావాలి? బియ్యం ఇచ్చేస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు, పంచదార ఇస్తున్నారు. ఇంకేంటి మాకు కావాల్సింది? ఇదివరకు ముక్కలు కంటే ఎలా వచ్చేది పింఛను? ముక్కలంటే 250. ఇప్పుడు 2,000 ఏదో అక్కడ పెట్టేవారు. మళ్ళీ 200 మీద ఇలా పెట్టి లాస్ట్ వచ్చినోడికి 3,000 చేశాడు లాస్ట్. ఇది అలా కాదు, మొదటి నుంచి 4,000. ఇప్పుడు నువ్వు 4,000 అంటే 4,000 అలా వచ్చి గుద్దేస్తుంది. 4,000 మరి అలాగే ఇవ్వలేదు ముందు. అది సగం సగం కట్ చేసి ఇలాగ జరిగింది. చంద్రబాబు నాయుడు ఇస్తానన్న పథకాలు ఏమైనా ఇస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు మట్టి ఏమయ్యా అంతవరకు ఇప్పుడప్పుడు ఎక్కడికి అయింది? పిల్లోడు ఉట్టాడు ఇంకా ఆగుతున్నాడు. ఇంకా నడాలి కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు చక్కగాలంటే ఎన్న పడుతుంది. దానికి ఒక పొయ్యి, మళ్ళీ నుయ్యి ఇవన్నీ ఉండాలి కదా. అప్పుడు ఒక 6 నెలలు ఒక ఏడాది అయితే అప్పుడు అన్నీ చూసుకుని శుభ్రంగా ఉంటాం. ఇది అంతే. జగన్ అందరికి ఇచ్చాడండి పథకాలు. జగన్ అందరికి ఇచ్చేసాడండి కదా పథకాలు గతంలో. ఇచ్చారంటే ఇచ్చారనుకుంటారో లేదంటే లేదనుకుంటారో. ఈయన అంతా అన్నీ మామూలే. ఇప్పుడు మట్టుకు నడుతుంది. అన్న ఇప్పుడు వెనక్కి వెళ్ళలేదు, మామూలుగా నడుతుంది. ఇసుక గురించి అంటే అది మాకు వచ్చింది కానీ ఇంకా బయటికి రాలేదు. దాని గురించి మాత్రం చాలామంది ఆగిపోయారు. మేస్త్రులు, కూలోళ్ళు, తాపి మేస్త్రులకి అదిగో పని లేక రోడ్డు మీద పడెడుతున్నారు. ఇలాగ అన్నాను కాదు, ఆ ఇసుక పోల్టే కనిపించింది అంతే. ఇంకా అంతేం లేదు. దాన్ని అమల్లోకి తెస్తారంటారా? ఎవరు? చంద్రబాబు నాయుడు. చెప్తేనే కదా మేము ఈ పని చేసేది. ఇక్కడ అది మామూలే. మీరు అడిగిన దానికి సమాధానం. ఆ ఇసుక ఉంటే కొన్ని వేల మంది బతుకుతారు. ఎక్కడ ఇసుక కానించి మేస్త్రి కానించి మేస్త్రి దగ్గర కూలోళ్ళు కానించి పని ఉంటుంది. అందరికీ పని ఉంటుంది. ఇవాళ ఆ ఇసుక ప్రాబ్లమే కనిపించింది. తర్వాత సిమెంట్ దిగిపోయింది, ఐరన్ దిగిపోయింది, అన్నీ దిగిపోయినాయి. 400 బస్తా ఇవాళ 250 ఎంతకు వచ్చేసింది కదా. అలాంటి అంటే ఇసుక అంటే మరి దానికి కొంచెం పనులు ఉంటాయి కదా. మరి ర్యాంపులు వేసుకొని కట్టాను. మరి దాన్ని బట్టి అది ఏం చేస్తారు చేయండి. మరి చంద్రబాబు నాయుడు వచ్చాక నిత్యావసర సరుకులు రేట్లు పెంచేశాడంట బాగానే. పెంచారంటే అది దానికంటే దారుణం కాదు ఇది. అక్కడ 200 దాకా 180 దాకా వెళ్ళిపోయింది. మరి అది ఇప్పుడు ఏదో అంటే ఒక టైంలో పెంచితే కొంచెం ఇబ్బందులు కాదు. రూపాయలు మా మీద వేయాలి కదా. నువ్వు జోబులు తెస్తాడంటే అక్కడి నుంచి మా మీద చదువుకు మళ్ళీ మా సంబంధిస్తున్నాడు. మళ్ళీ దింపేస్తున్నాడు కదా. మళ్ళీ సరుకులన్నీ దింపేస్తున్నాడు. ఇంకా అంతకంకేం చేయాలి? ఇప్పుడు దేశం పరిపాలించడం ఇల్లే మన ఇల్లే. మన ఇంట్లో మన బిడ్డలని సంసారాన్ని చక్కబెట్టాలంటే ఎలా ఉంటుంది? ఇది అంతే. ఇంకా అందరూ అంటారు ఆడు బాగోలేదు, ఈడు బాగోలేదు, ఆడు బాగోలేదు. అది ఉన్నదే యథార్థమే అన్నీ. అంటే ఇప్పుడు కావాలని మేము కదా నగ్గించుకున్నారు ప్రజలు. కావాలని మనస్ఫూర్తిగా అందరూ వేసారు. అది కావాల్సింది మాకు. ఇప్పటివరకు బాగానే ఉంది. ఒకటే లోటు, ఇసుకే లోటు. ఇంకా ఆయన పరిపాలన ఇప్పుడు మట్టికి. తర్వాత మనం చెప్పలేము. కానీ ఆ ఇసుక కూడా ప్రజలకు అందేస్తే ఇంక మరి అడ్డులేదు. ఈ బ్రాండ్ కూడా దిగింది అంటున్నారు. ఏదో 199 రూపాయలు వచ్చింది వాదంతో.